కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24వ తేదీన కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని సుమోటుగా తీసుకున్న మహిళా కమిషన్ కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24వ తేదీన కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు ఉచిత బస్సుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని సుమోటుగా తీసుకున్నారు మహిళా కమిషన్. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. వైష్ణవిక తెలంగాణలో మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని లేపని చెప్పుకోవచ్చు. దీనిపై ఇక రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కీర్తిక కూడా మరి కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కూడా. ఒకవైపు మరి ఇది రాజకీయంగా అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు నిరసనలు కూడా తెలియజేయాలని కూడా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. దీంట్లో మహిళా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ వ్యాఖ్యలను నిరసించారు. ఇక ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని ఇక కేటీఆర్ కు నోటీస్ పంపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న విచారణను కూడా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం అయితే మరి ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో మరి ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా మరి ట్విట్టర్ వేదికగా కూడా తన వ్యాఖ్యలకు మా తెలంగాణ అక్కచెల్లమ్మలు బాధపడితే నేను విచారిస్తున్నానని చెప్పి కూడా ఆయన ఒక ప్రకటన అయితే వీడియోలో చేశారు. సో మరి ఈ విషయం ఇంతటితో సద్దుమరుగుతుందా లేక కేటీఆర్ విషయంలో మరి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క కోరిన నేపథ్యంలో మరి ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.